మిత్రమా, నువ్వు లైవ్లో ఉన్నావు, ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ డిప్యూటీ సర్వేయర్ల గురించి మీ బాధ ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి. హలో మిత్రమా, నేను అశోక్ సార్ని మాట్లాడుతున్నా. నువ్వు మా డిప్యూటీ సర్వేయర్ అనేది టెక్నికల్ పోస్ట్ సార్. అవి ఓన్లీ దానికి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే ఎలిజిబుల్. దానికి గట్టిగా మాట్లాడండి. మా డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేటివి ఓన్లీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సార్ దానికి. అవును. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళతోటి ఫిల్ చేస్తామని అంటున్నారు. మరి అక్రమాలు చేయాలంటే అది చేయడానికి అవకాశం ఉంటది కదా. వీళ్ళేమో భూభారతి చట్టంలో మొత్తం అన్ని సరి చేస్తాము, లోపాలన్నీ సరి చేస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి దానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని ఇంటర్మీడియట్ వాళ్ళని తీసుకొచ్చి చేస్తే మరి మేము బీటెక్ ఎందుకు చదవాలి? ఇన్ని రోజులు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి మేము? అవును అవును అవును. అటువంటిప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలన్నీ తీసేయచ్చు కదా, మరి తొలగించేస్తే అయిపోతుంది. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం కాలేజీలను బంద్ పెడితే చదువుకోవద్దురా అన్న, చదువుకుంటే ఉద్యోగాలు రావు. చదువుకున్న హైదరాబాద్లో ఏమో ఆంధ్రోళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము, హైదరాబాద్లో పరిశ్రమలు ఆంధ్రోళ్ళకి ఇస్తాము, ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇస్తాము. తెలంగాణలో ఎవరు చదువుకోవద్దు అంటే నిమ్మలంగా వ్యవసాయం చేసి పని చేసుకుంటాం కదా. వేరే పని చేసుకున్నాం కదా. ఇప్పుడు లక్షల లక్షల రోజు మేము ఇంజనీరింగ్ చదివిన తర్వాత లాస్ట్కి ఇంటర్ చదివిన వాళ్ళకి ఇస్తామంటే మరి మేము ఎందుకు? మాకు అంత బీటెక్ కాలేజీనేమో మొత్తం ఫీజు లక్షలలో ఉన్నాయి ఇప్పుడు. అవును. అంత గట్టి మేము చదివిన తర్వాత మళ్ళీ మీ జాబులు మా జాబులు అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తామంటే మరి ఎందుకు చదవాలి మేము? అంతగానం ఇంత కష్టపడి చదివిన తర్వాత మా జాబులు మాకు ఇవ్వకపోతే మేము ఎటు పోవాలి సార్ మరి ఇప్పుడు? అవును అవును. మీ వాదనలో 100కు 200% వాస్తవం ఉంది. ఖచ్చితంగా డిప్యూటీ సర్వేయర్ పోస్టులు బీటెక్ చేసిన వాళ్ళకు, డిప్లొమా చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ ఏదేదో మతలబు చేస్తాం, క్వాలిఫై కాని వాళ్ళకు విఆర్ఓ ఇస్తాం, సంబంధం లేని వాళ్ళకు డిప్యూటీ సర్వేయర్లు ఇస్తామంటే నిరుద్యోగులు అనేవాళ్ళు మనం కళ్ళు మూసుకొని ఉంటున్నాం మనం. కాబట్టి ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఆ దొంగ నాటకాలకి వెళ్ళి కట్టిపెట్టాలంటే ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగి మరో తెలంగాణ ఉద్యమ రూపంలో మన అడుగులేస్తేనే మనకు హక్కులు నెరవేరడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా సార్ ఉద్యమం చేయాల్సిందే సార్. ఎందుకంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటి ఇంజనీరింగ్ జాబ్స్ కానీ వేరే క్యాలెండర్ ఒకటి పెట్టినారు. ఇప్పటికే క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. మేమేమో ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకొని మేము కనీసం 8-9 నెలల నుంచి వెయిట్ చేసుకుంటూ హాస్టల్లో ఉండకుండా ఖర్చు పెట్టుకుంటుంటే మా జాబులు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తామంటారు. ఏ నోటిఫికేషన్లు ఇస్తలేరు గవర్నమెంట్. ఏం చేద్దాం అనుకుంటుంది అసలు గవర్నమెంట్? వీళ్ళు మాకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలి సార్. ఇవ్వకుంటే మాత్రం ఇంకా ఉద్యమం అనేది ఇంకా పెద్ద చేయడానికి మేము అందరం కలిసి వస్తాము, అందరం కలిసి చేద్దాం సార్. దీన్ని ఖచ్చితంగా చేద్దాము. అందుకే మీ పరిధిలో నువ్వైతే ఓయూలో పరిధిలో ఉన్నాం కాబట్టి రేపు ఓయూ దగ్గర అవసరమైతే ఆ ఓయూలో ఉన్న లైబ్రరీలు అందవారు ఎవరు లీడర్ అవసరం లేదు. బయటికి వెళ్ళి నేను రావడమో ఇంకోళ్ళు రావడమో అవసరం లేదు. ఎవరికి వారుగా స్వతంత్రంగా అన్ని లైబ్రరీల ముందు 5 నిమిషాలు ప్రొటెక్ట్ చేసి అన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి. రేపు ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరవడానికి అవకాశం ఉంది. రేపే మొదలు పెడతాం, ఇంకా ఆలస్యం చేయొద్దు. రేపు జీపీఓ అనే ఒక పాయింట్ తీసుకొని మొదలు పెడదాం. అది డిప్యూటీ సర్వేయర్లకు బాగుతుంది, డిఎస్సి బాగుతుంది, అన్ని బాగుతుంది. ఒక ఉద్యమ శంకారావుని కనుక పూరించకపోతే చాలా కష్టమవుతుంది. మొన్న రియల్ ఎస్టేట్ ముట్టడి చేసినాం, ఎక్కడికక్కడ కదలాలి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కదలిక కనుక స్టార్ట్ అయిందంటే ప్రభుత్వంలో భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు కనుక ఒక్కసారికి 1,00,000 మంది ఏ రోజైతే రోడ్డు మీకు ఎక్కే దమ్ము ధైర్యం వస్తుందో ఆ రోజు ఈ ప్రభుత్వాలు లొంగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చేద్దాం సార్, అందరం కలిసి చేద్దాం సార్. ఎందుకంటే మనకు తెలంగాణ తెచ్చుకుంటే జాబుల కోసం కదా. మనకు జాబులు మనకి ఇవ్వకుండా ఏదేదో చేస్తామంటే ఎందుకు ఒప్పుకుంటాం సార్ మనం? గత ప్రభుత్వమే కరెక్ట్ వాళ్ళు జాబ్స్ ఇస్తలేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనము కరెక్ట్ వీళ్ళకి ఓటేసి గెలిపించుకుంటే ఇప్పుడు వాళ్ళకంటే దారుణం తయారవుతారు వీళ్ళు. అవును. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. మీ డిప్యూటీ సర్వేయర్లు అనే మీ ఉద్యోగాలు మీకే ఇవ్వాలన్న దానికి నేను కూడా మీకు 100% మద్దతుగా ఉందాం. రేపు ఖచ్చితంగా ఎక్కడికక్కడ లైబ్రరీలలో రేపు ఒక ప్రొటెస్ట్ అనేది మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. తర్వాత మరికొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ. ఇక్కడ మరో వ్యక్తి చేస్తున్నారు కానీ మరి దేనికోసం చేస్తారో తెలియదు. బట్ ఇప్పటికే దాదాపుగా మరొక నిరుద్యోగులు ఎవరో మాట్లాడి చూద్దాం ఒకసారి. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మా పెద్దపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి ఏం ప్రిపేర్ అవుతున్నావు? ఇది పవర్ సెక్టర్ ఆస్పిరెంట్స్ సార్ మేము. ఓకే, చెప్పండి అసలు మీ బాధ ఏంది, ఎప్పుడు ఇస్తామని చెప్పారు, గతంలో ఏడిచ్చారు, అన్ని వివరాలు చెప్పండి. గత 2018 నుంచి మాకు అసలు నోటిఫికేషన్స్ లేవు సార్. ఓకే. విద్యుత్ శాఖలో
దాదాపు ఇప్పుడు మాకు ఒకసారి కేసీఆర్ గవర్నర్ 2022లో ఒక నోటిఫికేషన్ వేశాడు జెన్కోది, అది కూడా పోస్ట్ పోన్ చేసి మొన్న జూలైలో 2024లో పెట్టారు. పత్రాలు ఇచ్చిరు, వీళ్ళు కేవలం పత్రాలు ఇచ్చారు అంతే. అది కేసీఆర్ నోటిఫికేషన్. ఇక మళ్ళా మాకు అక్టోబర్ లో వస్తుందని చెప్పేసి జాబ్ క్యాలెండర్ లో పెట్టారు. ఇంజనీరింగ్ సంబంధించిన ఇప్పుడు ట్రాన్స్కో గానీ, జెన్కో గానీ, ఎన్పిడిసిఎల్ గానీ, ఎస్పిడిసిఎల్ గానీ దాదాపు 5300 పోస్టులు ఉన్నాయని పెట్టారు. అవునవును. ఇంకా అప్పటి నుంచి ఇక ఎస్సీ వర్గీకరణ ఆపేసి అది తెలిసిన విషయమే. మేము జనవరి నుంచి వెళ్ళి అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఒకసారి గాంధీ భవన్ ముట్టడి చేశాము, ఒకసారి ఎస్పీడీసీఎల్ అన్ని ఆఫీసుల దగ్గరికి వెళ్ళాము, ప్రజావాణిలో 4 సార్లు తిరిగాము. ఎక్కడ తిరిగినా గానీ వస్తది అని చెప్తున్నా, రాదని చెప్తే అసలు లేవని చెప్తే మా పని మేము చేసుకుంటాం కదా. అవును అవును. ఇప్పుడు 8 నెలలు అవుతుంది. అసలు మొన్న ధర్నాలకు వచ్చాము, ముట్టడిలకు, ర్యాలీలకు వచ్చాము, ఓయూలో ర్యాలీ చేసినప్పుడు. ఈ నిరుద్యోగులు కూడా ఏంటంటే ఎవరో ఒకరు చెప్తే నమ్ముతున్నారు కానీ మీలాంటి వారు ముందుండి ప్రోగ్రామ్స్ చేస్తుంటే మద్దతు తెలపడానికి రావడానికి భయపడుతున్నారు. ఇంకెన్ని రోజులని వీళ్ళ మాటలు దొంగ మాటలు నమ్ముకుంటుంటారో అర్థం అవుతుంది. వాళ్ళ కుసుంటే ఉద్యోగాలు వస్తాయి, పోరాటం చేస్తే రావని ఒక అపనమ్మకంతో ఉన్నారు వాళ్ళు. 2 రోజులైనా చదువుతారు, పుస్తకాలు పట్టుకుని అట్నే చదువుతారు, చివరికి మళ్ళీ 1 మార్కు 2 మార్కు ఉద్యోగాలు పోయి మళ్ళీ రోడ్డు మీకు వచ్చే ఒక పరిస్థితి. అదే కదా సార్. ఇప్పుడు మా బాధ ఏంటంటే వాడు ఇస్తామని చెప్పాలా లేకపోతే లేదని చెప్పాలా, కానీ ఇస్తామని మభ్య పెట్టుకుంటూ నెలలు గడిచిపోయి సంవత్సరాలు గడిచిపోతాయి. మేమైతే నాలాంటి వాడు నేను జాబ్ వదిలేసి వచ్చాను, ఈ జాబ్ కావాలని నమ్ముకొని. ఇంతకుముందు ప్రైవేట్ జాబ్ చేసేది, అక్కడ అరకొర జీతాలు అక్కడ సరిగా ఉండవు అని వచ్చి ఇది చేస్తుంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాం. ఈ పోరాటాలు చేసినా గానీ శాంతియుతంగా ఎన్నిసార్లు చేసినా, ఎంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చినా గానీ వాళ్ళలోకి ఇంత కూడా చలనం లేదు. నిరుద్యోగులు అందరూ ఏదో స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోరాటాలు చేస్తే తప్ప గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదు. అదే మీ ద్వారా నేను అందరికీ ఏదో చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి సార్, మాది విద్యుత్ శాఖ, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, జనరల్ గా కార్పొరేషన్, దీనికి టీజీపీఎస్సీకి సంబంధమే లేదు. ఇట్లాంటి నోటిఫికేషన్స్ అన్న ఇవ్వచ్చు కదా వాళ్ళు. ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఎంతసేపు మీరు కొంచెం ఎక్కువ గ్రూప్స్ అభ్యర్థులు ఉంటారు, డిఎస్సి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళ ఇష్యూ ఎక్కువ హైలైట్ అవుతుంటది. ఇక మేము కూడా ఎప్పుడు రాము బయటికి, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ రారు. అసలు సమస్య ఏంటంటే ఎప్పుడైనా గ్రూప్స్ వాళ్ళే బయటకు వస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ బయటకు వస్తారు, కానీ టెక్నికల్ వాళ్ళు జన సామర్థ్యంలో కలవరు. దానివల్ల ఏంటంటే పడ్డప్పుడు రాసుకుంటాం అన్న ఉద్దేశంలో ఉంటారు, కానీ నిజంగా బయటికి వెళ్ళే ఒక ప్రయత్నం మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఈ బీటెక్ చేసిన వాళ్ళు అంతా బయటికి రావడం లేదు. వాళ్ళు కూడా అందరూ తిరుగుతున్నాం. ఒక 20 మంది గత 6 నెలల నుంచి వెళ్ళి ఇప్పుడు ఏ ప్రోగ్రామ్, మీరు మొన్న ధర్నా కూడా వచ్చాము, మీరు ఇచ్చిన దాని ధర్నాకు వచ్చాము, అన్ని తిరుగుతున్నాము. ఎందుకంటే కనీసం మా గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడితే కూడా తెలుస్తుంది కదా బయట. డిఎస్సి గ్రూప్స్, గురుకులాలు ఇవే అంటారు. మా విద్యుత్ శాఖ కూడా ఎమర్జెన్సీ, మీరు చూస్తున్నారు ఎంత పవర్ కట్ ప్రాబ్లం అవుతుందో. అసలు గవర్నమెంట్ దగ్గర పోతే కూడా వాళ్ళు మీరు మంచిగా చేస్తున్నారు, మాకు చాలా అవసరం ఉన్నది, ఒక్కొక్కరు ముగ్గురు చేసే పని చేస్తున్నారు విద్యుత్ శాఖ. సో అలాంటి పరిస్థితి ఉన్నది. అందుకే నేను మీ ద్వారా నిరుద్యోగులకు కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే, ఎక్కడైనా ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళ కోసమే వాళ్ళు చేయట్లేదు, మన కోసం మనం కూడా పోరాటం చేయాలి. ఒకరికొకరు నిరుద్యోగులంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలా. నాది డిఎస్సి కాబట్టి నాకు పవర్ సెక్టర్తో సంబంధం లేదు, నా పవర్ సెక్టర్ కాబట్టి డిఎస్తో సంబంధం లేదు అనే కాకుండా మనదంతా నిరుద్యోగ జాతి, ఒక్కొక్కరు కలిసి మనం కొట్లాడితే ఖచ్చితంగా మనకు వస్తే ఒక నమ్మకంతో ఖచ్చితంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ మిత్రమా. ఇంకా కాల్స్ వస్తున్నాయి, ఇంకా 2 కాల్స్ మాట్లాడతాను. థ్యాంక్ యూ.